ఈ రోజుల్లో యోగాభ్యాసం చేయటం అనేది చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం సమాజంలో. కానీ యోగాభ్యాసం అంటే కేవలం ఏదో ఆరోగ్యంగా ఉండిపోవటం, తద్వారా భౌతికంగా సుఖంగా గడిపేయటం అని కాదు. యోగా యొక్క ముఖ్య లక్ష్యం, యోగ సూత్రాలు చెప్పడం ఏంటంటే యోగ ఇంద్రియ సంయమ. ఇంద్రియాలని మనం నిగ్రహించుకోవాలి. భగవద్గీతలో కూడా తస్మాద్యస్య మహాబాహు నిగృహీతాని సర్వశః ఇంద్రియాని ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నారు. తస్య ప్రజ్ఞావంతుడు కావాలంటే మన ఇంద్రియాలని మనం వశపరచుకోవాలి. ఎందుకని? ఇంద్రియాలను వశపరుచుకునే శక్తి మానవుకు ఇవ్వటం జరిగింది. దివ్య తపస్సు అంటారు దీన్ని. ఇంద్రియాలని నిగ్రహించుకోవటం, ఆ ఇంద్రియాలను భగవంతుడి సేవలో పెట్టడం. అలా చేయనట్టయితే ఏమవుతుంది? అలా చేయనట్టయితే మనం ఇంద్రియాల ద్వారా మనం మోసపుచ్చుకొని మన జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఉదాహరణకి మనకు శాస్త్రాలు చెప్పేది, మన 5 ఇంద్రియాలు, పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ, చర్మం. ఈ ఒక్కొక్క ఇంద్రియం దోభం వల్ల మనం ప్రకృతిలో చూడొచ్చు, కొన్ని జీవరాశులు వాళ్ళ ప్రాణాన్ని సైతం కోల్పోతున్నారు. అది వారు ఆత్మహత్య ప్రయత్నంగా అయిపోతుంది. ఉదాహరణకి చిమ్మట పురుగు అని ఉంటుంది. ఆ పురుగు ఏదైనా కాంతివంతమైందని చూడగానే దానివైపు వెళ్ళి ఆకర్షితులై దానిపై ఎంతో దానికోసమని ఆరాట పడుతూ అది నాశనం అయిపోతుంది. అగ్నిలోకి వెళ్ళిపోతుంది, కాలి భస్మం అయిపోతుంది. అట్లాగే కొన్ని తుమ్మెదలు ఉంటాయి. అవన్నీ కూడా పూల్లోకి వెళ్ళి ఆ మకరందాన్ని సేవిస్తూ అవి కొన్ని పూలు రాత్రి అవుతానే సూర్యాస్తం అవుతానే మూసుకుపోతాయి. కానీ వాటి పనుల్లో అది నిమగ్నం అయిపోయి అవి మూసుకుపోయినా సరే అట్లాగే ఉండిపోయి వాటిని అలా మూసుకుపోవటం వల్ల ప్రాణాలు కోల్పోయి దాంట్లోనే చనిపోతాయి. సో అలా నాసిక ద్వారా వాడు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే చెవుల ద్వారా ఒక వేటగాడు జింకను పట్టుకోవాలంటే మంచి మధురమైన ఏదైనా సంగీతం వినిపించగానే జింకలన్నీ కూడా వాళ్ళ చెవుల్ని దానివైపు మళ్ళించి పరుగునట్టు వెళతాయి. దాంతో వేటగాడు వాటిని వేటాడి చంపేస్తాడు. సో అట్లాగే ఏనుగులు కూడా ఒక మగ పౌరుషం ఉన్న మగ ఏనుగుని పట్టుకోవాలంటే ఒక ఏనుగుని గట్టిగా కట్టేసి దాని ముందు పెద్ద గుంట తవ్వేసి దానిపైన పల్చగా దాన్ని గట్టిగా తెస్తారు. ఈ ఏనుగు తన చర్మ సుఖాన్ని కోసమని ఆ ఆడేనుగుని వైపు ఆకర్షితులై పరుగున వెళ్ళి ఆ గుంటలో పడిపోయి తన ప్రాణాలు కోల్పోతుంది, లేక బందీ అయిపోతుంది. అట్లాగే చేప తన నాలుక తన రుచి కోసం వేటగాడి వేసిన పురుగుని ఆకర్షితులై అది తినబోయి అది పట్టుబడుతుంది, ప్రాణాన్ని కోల్పోతుంది. ఈ విధంగా ఇంద్రియాలు సుఖం కోసం లోభపూరితమైన ఆశల ద్వారా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న ఘట్టాలు మనం ఈ ప్రకృతిలో మనం చూడవచ్చు. అలాగే మానవుడు కూడా తన ఇంద్రియాలని సుఖపెట్టాలనే ప్రయత్నంలో తన జీవితాన్ని సైతం కోల్పోయే సందర్భాలు మనం చూస్తున్నాం ఈ జగత్తులో. కాబట్టి శాస్త్రం ఏమంటుందంటే మన ఇంద్రియాలని వశపరచుకోవాలి, దాన్ని నిగ్రహించుకోవాలి. తద్వారా నిగ్రహించడమే కాకుండా వాటిని భగవంతుడి వైపు, ఉన్నత లక్ష్యాల వైపు మళ్ళించాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. హరే కృష్ణ.